సో హాయ్ బ్యాక్ అగైన్. మనం నెంబర్ సిస్టమ్ అని టాపిక్ చెప్తున్నాం కదా. నెంబర్ సిస్టమ్ కన్నా ముందు మనం లాంగ్వేజెస్ గురించి తెలుసుకుందాం. సో లాంగ్వేజెస్ కంప్యూటర్ లాంగ్వేజెస్ అనమాట. కంప్యూటర్ లాంగ్వేజ్ బ్రాడ్గా 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అండ్ కంపైలర్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఎట్లా అంటే నువ్వు రాసిన కోడ్లో లైన్ బై లైన్ నువ్వు రాసేటప్పుడు ఈడానికి మిస్టేక్ ఉంది అనేది పాయింట్అవుట్ చేసి సంథింగ్ ఇండికేషన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి, పైథాన్. దీనికి కంపైలర్ లాంగ్వేజ్లో ఎట్లా అంటే నువ్వు రాసిన కోడ్ మొత్తం ఫస్ట్ సేవ్ చేసావు, తర్వాత రన్ చేసావు. రన్ చేసినాక నీకు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి ఏంది కదా అనేది తర్వాత తెలుస్తుంది మ్యాటర్ ఏంది అనేది. దీనికి ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ అనమాట. ఇవి రెండిట్లో కంపేర్ చేస్తే మనకి ఇంటర్ప్రిటెడ్ బెటర్ లాంగ్వేజ్. ఎందుకంటే నీకు టైం సేవ్ అవుతుంది అండ్ ఆల్సో ఈజీ ఇండికేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు డిబగ్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో స్పేస్ సేవ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఆర్ఈసీ, మనం మైక్రో కంట్రోలర్స్ అని ప్రాసెస్ వీటితోటి వర్క్ చేస్తాం కాబట్టి ఇందులో మనం యూజ్ చేసేది అసెంబ్లీ లాంగ్వేజ్ అనమాట. కంపైలర్ అండ్ అసెంబ్లీ, ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ యూజ్ చేసేది అసెంబ్లర్ అంటాం దీని పేరు. అది కంపైలర్, ఇది అసెంబ్లర్. ఇవి రెండు సేమ్ వర్క్ చేస్తుంది బట్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే కంపైలర్ ఎట్లా అంటే ఒక మూవీ స్టోరీ అనుకోండి, ఒక డైరెక్టర్ హీరో ఆర్ హీరోయిన్కి నరేట్ చేస్తుర్రు, లైక్ స్టోరీ మొత్తం నరేట్ చేస్తుర్రు అనుకో, అది కంపైలర్. ఆర్ ఎల్స్ బిట్ వైజ్ లాగా లైక్ సీన్ వైజ్ లాగా నరేట్ చేస్తుర్రు అంటే అది అసెంబ్లర్ అనమాట. ఈ అసెంబ్లర్ అండ్ కంపైలర్ రెండు మనం ఈ సి వాళ్ళం యూజ్ చేస్తాం. కంపైలర్ అనేది హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ C++, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి. అండ్ అసెంబ్లర్ వచ్చి మనం మెషిన్ లాంగ్వేజెస్, అసెంబ్లీ లాంగ్వేజెస్ కోసం యూజ్ చేస్తాం అనమాట.